పల్నాడు అల్లర్లపై టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన ప్రకటన చేశారు. పల్నాడు అల్లర్లపై సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలి అన్నారు. ఎస్పీ బిందు మాధవ్ కుటుంబానికి మాకు బంధుత్వం ఉందని ప్రచారం చేస్తున్నారని, మాకు ఎస్పీ బిందు మాధవ్కి ఎటువంటి బంధుత్వం లేదని వెల్లడించారు. తప్పకుండా ఎన్నికలనేది ఈసారి ఎన్నికలనేది నేను చేసిందో ఎంపీగానో లేకపోతే అటువే ఎమ్మెల్యేలు చేసిందో ఇది తను ఎప్పుడూ ఎస్పీతో మాట్లాడలేదు అన్న లావు శ్రీకృష్ణదేవరాయలు అవసరమైతే తన కాల్ డేటాను సిట్ అధికారులు పరిశీలించాలని డిమాండ్ చేశారు. పల్నాడు అల్లర్లలో తన ప్రమేయం ఉంటే తన పేరును ఛార్జ్షీట్లో పెట్టుకోవచ్చన్నారు. వచ్చిందో చెప్పట్లేదు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో చెప్పట్లేదు. ఎలక్షన్ రిజల్ట్ రాకముందే నేను చెప్తా ఉన్నా, ఎలక్షన్ రిజల్ట్ ఎటైనా వెళ్ళొచ్చు, ఎవరైనా గెలవచ్చు. అయినా కూడా నేను చెప్తా ఉన్నా, ఎలక్షన్ ముందే చెప్తా ఉన్నా. ఆ రోజు ఎలక్షన్ జరిగింది అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ చేశారు ఎలక్షను. ముఖ్యంగా పల్నాడు ప్రజలు ఆ రోజు చేయటం జరిగింది. పల్నాడులో తప్పకుండా ఈసారి ఎన్నికలనేది నేను చేసిందో ఎంపీగానో లేకపోతే అటువే ఎమ్మెల్యేలు చేసిందో ఇది కాదు. ఈసారి పల్నాడులో ఈసారి ఎన్నికలు చేసింది పల్నాడు ప్రజలే చేశారు. పల్నాడు ప్రజల్లో ఉన్న ఆ కసిని ఆ రోజు వారు చూపించడం జరిగింది. వారు 86% దాదాపుగా ఓటు నమోదైంది అంటే ఆ రోజు వారికి ఎంత కసి ఉంది అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు నేను ఈ మాట చెప్తా ఉంది, ఏదో రిజల్ట్ వచ్చిందో చెప్పట్లేదు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో చెప్పట్లేదు. ఎలక్షన్ రిజల్ట్ రాకముందే నేను చెప్తా ఉన్నా, ఎలక్షన్ రిజల్ట్ ఎటైనా వెళ్ళొచ్చు, ఎవరైనా గెలవచ్చు. అయినా కూడా నేను చెప్తా ఉన్నా, ఎలక్షన్ ముందే చెప్తా ఉన్నా. ఆ రోజు ఎలక్షన్ జరిగింది అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ చేశారు ఎలక్షను. ముఖ్యంగా పల్నాడు ప్రజలు ఆ రోజు చేయటం జరిగింది. పల్నాడులో